హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి పప్పుల బర్ఫీ అంటే ఇది మా చిన్నగా ఉన్నప్పుడైతే మా అత్తమ్మ భలే చేసేదండి సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది దానికోసం ఇదిగోండి ఒక గ్లాస్ పప్పులు తీసుకుంటే ఒక గ్లాస్ చక్కెర తీసుకోవాలి సమానంగా తర్వాత ఈ పప్పులన్నీ కూడా నీట్గా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలండి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి ఇదైతే ఇంకా మిక్సీకి అయితే పట్టేసాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము పాకం పట్టుకోవాలి ఫస్ట్ దానికోసం ఇదిగోండి స్టవ్ వెలిగించేసి చక్కెర మునిగేంత మాత్రమే వాటర్ వేయాలండి ఎక్కువ వేయకూడదు తర్వాత పాకం మనకి లేత పాకం వస్తే సరిపోతుంది తర్వాత ఏదైనా ఒక ట్రే లాగా తీసుకొని దీనికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మనమైతే పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి పాకం అయితే రెడీ అవుతుందన్నమాట ఇలా ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని మనము చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి అన్నీ రెడీగా పెట్టేసుకోవాలన్నమాట పాకం వచ్చేసిందంటే వెంటనే మళ్ళీ ముదురు పాకం వస్తుందంటే అట్లా కాకుండా కొంచెం లేత పాకం కాదు ముదురు పాకం కాదు మధ్యలో ఉండేలా పాకం వచ్చిన తర్వాత ఈ పప్పుల పొడి అంతా కూడా అందులోకి వేసి ఇదిగోండి ఇలాగ ఒక ట్రేలోకి తీసుకొని నీట్గా పర్చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీరు అందరు కూడా ఈ పప్పుల బర్ఫీని మా సైడ్ అయితే కొబ్బరి చిన్న అంటారండి దీన్ని సో మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి ఇంకా తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని తిన్నారంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సో వీడియో నచ్చితే తప్పకుండా